అందరికీ నమస్తే. నేను కళ్యాణ్ యాదవ్. అయితే ఈ మధ్య మహాసేన రాజేష్కి సంబంధించిన సోషల్ మీడియాలో తను పెట్టే పోస్టుల కింద కొన్ని కామెంట్స్ చూడడం జరిగింది. ఎంత విమర్శలు అసలు ఈ రేంజ్లో తిడుతున్నారు. రేంజ్లో అసలు ఏంటి? తను ఈ మధ్య న్యాయం వైపు నిలబడుతున్నాడు, అభివృద్ధి వైపు నిలబడుతున్నాడు. అతన్ని కూడా ఎందుకు విమర్శిస్తున్నారని నేను ఆలోచిస్తే ప్రాబ్లమ్ ఈజ్ మనకు అభివృద్ధి చేసినా చేయకున్నా కూడా మన క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆకాశానికి ఎత్తాలి. 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉండి విజనరీ లీడర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినా కూడా మన క్రిస్టియన్ కాదు కాబట్టి ఆయనను విమర్శించాలి. ఇదే పంతా పెట్టుకొని కామెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు ప్రవీణ్ పాడాల గారు చనిపోయారు యాక్సిడెంట్లో. వ్యక్తిగతమైన తాగారు, అది మనం ఇక్కడ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన పర్సనల్ అది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో భాగమైన ల్యాండ్ ఆర్డర్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మరి మోడీ కూడా కాదు. ఒక పోలీసులు, ఒక ఐజీ గారు వచ్చి 300 సీసీ ఫుటేజీలు తీసి తను యాక్సిడెంట్ అని చెప్తే ప్రవీణ్ పాడాల గారు అది హత్య అని చెప్పాలి. ఆయన చట్టానికి రెస్పెక్ట్ ఇచ్చి యాక్సిడెంటే క్లియర్గా కనబడుతుందంటే మీకు కోపం. అట్టేట చెప్తావు ప్రవీణ్ పాడాల అది హత్య అని చెప్పు, ముస్లింలను చంపారని చెప్పు, హిందువులు చంపారని చెప్పు. అట్లా సాటిస్ఫై అవుతారా? అంటే ఆయన న్యాయం వైపు ఉంచారా? అసలు ఈరోజు అభివృద్ధి చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గురించి ఒక్క పోస్ట్ చేస్తే ఆయన భజన చేస్తున్నావా అంటున్నారు. అంటే తప్పేంటి? ప్రశంసిస్తే తప్పేంటి? ఎవరిని ప్రశంసించాలి? నిజంగా చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడుకి మించిన గొప్ప లీడర్ ఎవరు? ఈరోజు చాలా తక్కువ స్టేజ్ నుండి, ఒక గ్రౌండ్ లెవెల్ నుండి మహాసేన రాజేష్ గారు దశాబ్దాల రాజకీయ పరిణితి ఉన్న ఉద్దండుల దగ్గర పోయి మహానాడులో వాళ్ళతో పాటు షీట్ షేర్ చేసుకుంటే ఏంటి మీకు ఇంత ఈర్ష? ఎందుకు ఇంత ద్వేషం? అన్న మీతో పాటు నడుస్తామన్నా, మీ ఫాలోయర్స్ అన్న అని ఈ విధంగా చెప్పి ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మనకు రాజ్యాధికారం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు మనం కొట్లాడాలి, ఎప్పుడు పెద్దలైనా మనం పరిపాలించాలనుకునే మన దాంట్లో ఒక్క వ్యక్తి వాళ్ళ సరసనపై కూర్చుంటే ఎందుకయ్యా ఇంత ఓర్వలేకపోతున్నాం? కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు, రాష్ట్రం మొత్తం ఒక సుపరిచితమైన వ్యక్తి అయ్యిండు, దానికి ఇంత విమర్శలా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెద్ద పెద్ద కులం వాళ్ళు ఎవరు ఆయన విమర్శించలేదు, మన బాజోన బిడ్డలే విమర్శిస్తున్నారు. అంటే మనలో ఒకడు పైకెక్కితే కప్పను కూడా లాగినట్టు లాగేస్తున్నాం కాలు పట్టుకొని. ఏంటి ఈ ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు కులం మతం ఒక ఫోబియాలో ఉన్నారు, లేదా ఒక పార్టీ ఫోబియాలో ఉన్నారు. తాను క్లియర్గా న్యాయం వైపు నిలబడుతున్నాడు, ధర్మం వైపు నిలబడుతున్నాడు, అభివృద్ధి వైపు నిలబడుతున్నాడు. మీ ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి అవసరం లేదు మనకు, ఇట్లే ఏళ్ళకేళ్ళు మనం ఇట్లే ఉన్నా సరే మనకు మతం కావాలి, మనకు డెవలప్మెంట్ అవసరం లేదు, మనకు కులం కావాలి, మనకు ఏంటి అవసరం లేదు, మన క్రిస్టియానిటీ కావాలని కోరుకుంటున్నారు కొంతమంది. అంటే క్రిస్టియన్లో కూడా చాలా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉన్నారు, వాట్ ఈస్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ రాంగ్ అని గ్రహించగలుగుతారు, మహాసేన రాజేష్ గారిని మద్దతు ఇస్తున్నారు. కానీ మిగతా వారు ఏంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? క్లియర్గా ఫైనల్ ఏంటంటే క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మహాసేన రాజేష్ పోడాలి, క్రిస్టియన్ కాదు కాబట్టి చంద్రబాబు నాయుడిని తిట్టాలి. అండ్ ధర్మం గురించి మాట్లాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కూటమిలో ఉండు కాబట్టి అందులో ఉండొద్దు. మీరు అభివృద్ధి చూడండి బ్రదర్, ఎందుకు మతం కులం అనుకుంటున్నారు? అంటే నేను ఒక తెలంగాణ బిడ్డ అయినప్పటికీ 2 రాష్ట్రాల పాలిటిక్స్ను అబ్జర్వ్ చేస్తుంటా కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఆయన చాలా మంచి పరిణితి చెందిన లీడర్గా ఎదుగుతున్నాడు. ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఆయన కాలు బట్టి లాగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఒక బహుజన బిడ్డ ఎదుగుతుంటే మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, అట్లీస్ట్ విమర్శించకుండా ఉంటే మంచిది. దయచేసి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా సరే, ఆయన మద్దతుదారులైనా సరే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారైనా సరే, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ అది కూడా మీరు ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ తెలియజేయాలి. థ్యాంక్ యూ అన్న. మహాసేన రాజేష్ అన్న, మిమ్మల్ని అయితే ఈ మధ్య మీ వీడియో చూసి మీరు ఏదైతే డెవలప్ అయ్యారో, మీరు ఎంత అంటే ఒక ఇంటెలెక్చువల్ లాగా అనిపిస్తుంది మీ వీడియోస్. మిమ్మల్ని ఇన్స్పైర్ అయితే నేను క్లియర్ అయ్యానని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.